ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో 96వ శ్లోకం ఈరోజు. దీనిలో మనం ఆహ్, ఆ శ్లోకము అర్థం వివరంగా తెలుసుకున్నాము. ఏం చెప్పారు మనకు? మన మనస్సు మదించి తిరుగుతుంది కాబట్టి, దానికి అదుపు చేయడానికి ఆ పరమశివుడే రావాలి, ధైర్యం అనే అంకుశాన్ని తీసుకొని అని చెప్పారు కదా! మరి అలాంటి ఒక చిన్న కథ తెలుసుకుందాం మనం. చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒకతనున్నాడు. అతనికి అతను చాలా గొప్ప శివభక్తుడు. మనం చెప్పుకునే కథలన్నీ కూడా శివభక్తుల యొక్క కథలు. అతనికి శివుడి మీద అత్యంత భక్తి ఉంది. తనకేం చేస్తున్నాడు, ఎంత భక్తి ఉన్నా కానీ, ఎంత చేసినా కానీ అతని కష్టాలు అతన్ని విడిచి వెళ్ళడం లేదంట. ఆ కష్టాలు విడిచి వెళ్ళడం లేదు అని కష్టాలకి భయపడుతున్నాడు ఈయన. ఇప్పుడు ఈ కష్టాలకి భయపడుతున్నాడు అనే మాటను ఇంత గట్టిగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మనకు శివుడు ధైర్యం అనే అంకుశంతో దగ్గరికి రావాలి మన దగ్గరికి. అందుకని కష్టాలకు భయపడుతున్నాడు. మనం కూడా జీవితంలో ప్రతి ఒక్క చిన్న కష్టానికి కృంగిపోతూ ఉంటాము. అందరం అంతే, ప్రతి ఒక్కళ్ళం అంతే. కష్టమొస్తే చాలు భయపడుతూ ఉంటాము. అలాగే ఈయన కూడా కష్టాలకి భయపడి, ఆ భారాన్ని మోయలేక తనేమనుకున్నాడు, నా వల్ల కానే కాదు, నేను ఆత్మహత్య చేసేసుకుందాము. ఈ కష్టాల భారాన్ని నేను మొయ్యలేను. దీనికంటే పోతే బాగుండు. నా తనువు చాలించేస్తే బాగుండు అని ఒక నిర్ణయానికొచ్చేసాడు. ఒక నిర్ణయానికొచ్చేసి, సరే ఒకసారి చనిపోయే ముందు నా శివయ్యని ఒక్కసారి చూసుకొని వెళ్దాము. శివ దర్శనం చేసుకుందాము అని చెప్పి గుడికి వెళ్ళాడు. అలా గుడికి వెళ్ళిన ఆయనకి శివ దర్శనమయింది చక్కగా. శివుడు ముందు నిలబడ్డాడు, దర్శనం చేసుకున్నాడు. ఆయన చక్కగా తనివి తీరా చూసుకున్నాడు. ఆ తర్వాత ఆలయం నుంచి బయటికి వస్తుంటే, ఆలయంలో ఒక మూల శివుడే ఒక గురువు రూపంలో కూర్చొని కనపడి ఉన్నాడనమాట. ఒక గురువు ఎవరో యోగి కూర్చొనున్నాడు. ఆయనేం చేస్తున్నాడు, అతను ఒక పని చేసుకుంటూ ఉన్నాడు. ఈ భక్తుడేం చేశాడు, ఆ గురువు గారి దగ్గరికెళ్ళి చక్కగా కూర్చున్నాడు. ఈయన కూర్చొనున్నాడు కదా! కూర్చొనుండి ఆయన చేస్తున్న పని ఏంది అని చూస్తున్నాడు. ఆయనేం పని చేస్తున్నాడు, విస్తరాకు కుడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఆ గురువు. ఇతను ఏమీ మాట్లాడలేదు. ఆ గురువుని తదేకంగా చూస్తూ ఉన్నాడు. అతని రూపు నుండి ఇతని కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. ఆ గురువుని అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడు గురువు ఏం మాట్లాడుతున్నాడు, ఇతనితో ఏం మాట్లాడలా. ఆయనకాయనే చెప్పుకుంటున్నాడు. ఆ గురువు ఆ విస్తర్‌ని కుడుతూ అంటున్నాడు. "ఈ విస్తర్‌ని కుట్టాలి అంటే ఎంత శ్రమ పడాలో తెలుసా? ఫస్టు విస్తర్‌ని కుట్టడానికి మనం ముందుగా అడవికి వెళ్ళాలి. ఆ తరువాత ఆకులన్నీ ఏరి తీసుకొని రావాలి. వాటిని ఎండబెట్టాలి. ఆ తర్వాత పుల్లల్ని తేవాలి. ఆ పుల్లల్ని సన్నగా చీల్చుకోవాలి. అప్పుడు ఈ ఆకుల్ని ఒకదాని మీద ఒకటి అంటుకునేలాగా గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి ఆకుని మనం చక్కగా కుట్టిన తర్వాత ఆకుని తీసుకెళ్ళి అవతల పారేస్తామా? పారేయం కదా! ఎందుకు? ఎందుచేత అంటే మనం దాన్ని ఎంతో కష్టపడి కుట్టాం. ఎందుకు కుట్టాం మనం? ఎందుచేత కుట్టామో ఆ పని పూర్తయిన తర్వాతనే పారేస్తాం. ఎందుకు కుట్టాం? దాంట్లో చక్కగా భోజనం చేయడానికి ఆకుని అంత కష్టపడి కుట్టుకున్నాము. మనం ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే దాన్ని పారేస్తాం. అంటే దానిలో భోజనం చేసి ఆ తర్వాతనే దాని అవసరం తీరిపోయిన తర్వాత పారేస్తాము. అవసరం తీరిపోయింది అని అప్పుడు పారేస్తాము అని ఆయనకాయన మాట్లాడుకుంటున్నాడు. ఇతనితో ఏం చెప్పటం లేదు. వెంటనే పైకెత్తి తల చూసి, తల ఇతని వైపు తిప్పి "అర్థమయిందా?" అని అడిగాడు గురువు. గురువుగారు అడగగానే అక్కడికొచ్చిన ఆ భక్తుడు, "ఆ! నాకర్థమయింది" అన్నాడు. యథాలాపంగానే అన్నాడు. "కనువిప్పు కలిగింది" అన్నాడు. ఏమిటి ఆయనకి కనువిప్పు కలగటం? ఈయన ఒక ఆకు కుట్టడానికి అంత శ్రమ పడితే, ఒక మనిషి జన్మ ఇవ్వడానికి, జన్మ రావడానికి ఎంత కష్టం చేసుంటే ఒక మనిషి జన్మ వస్తుంది. ఎంత పుణ్యం చేసుకొనుంటే ఒక మనిషి జన్మ వస్తుంది. ఆ మనిషి జన్మలో మన పూర్వ కర్మల వలన మనం తెచ్చుకున్న కష్టాలకి భయపడి తనువు చాలించడము అంటే కష్టపడి కుట్టిన విస్తరాకుని వృధాగా అన్నం తినకుండా బయట పడేయటమే అని అర్థం దీనిలో
ఉన్న అర్థం, ఆ సూక్ష్మాన్ని ఈయన గ్రహించాడు. ఆ గురువు నోటి నుండి వచ్చిన మాటల ద్వారా ఈయన గ్రహించాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనకు మానవ జన్మ రాదు. వచ్చిన తర్వాత దానిని బలవంతంగా అంతం చేయకూడదు. మానవ జన్మలోనే కదా మనము ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధాల్ని జయించగలము. మనకసలు ఏం చెప్పారు? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు కదా! అందుకని భగవంతుడు నా కోసం ఈ బోధ చేశారు అని అర్థం చేసుకున్నాడు వెంటనే. ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటిని సాధించాలంటే ముందు నాకు ఇచ్చిన ఈ మానవ జన్మకు నేను సార్థకతను చేసుకోవాలి అని అర్థం చేసుకున్నాడు. నాకు వచ్చిన కష్ట పరంపర జన్మ పరంపర నుండి విముక్తి చేయడానికే అవుతుంది అని గ్రహించాడు. ఎంత చక్కటి మాట చెప్పారో మనకు ఇక్కడ ఆచార్యుల వారు. నాకు వచ్చిన కష్ట పరంపర జన్మ పరంపర నుండి విముక్తి చేయడానికే అని నాకు తోస్తుంది అని ఆయన భావించాడంట. నిజమే. ఈ జన్మలో ఇచ్చిన కష్టాలను ఈ జన్మలో అనుభవించేసేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ జన్మకి క్యారీ అవ్వవు కదా! దీనికి భయపడి మనం ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఈ జన్మలో మోయాల్సిన కర్మ ప్లస్ దానికి ఆత్మహత్య చేసుకున్న ఒక పాపము ఇన్ని కలిపి నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతాయి. అందుకని చెప్పి ఈయనకి ఈ మాట అర్థమైంది ఆ గురువు మాటల ద్వారా. సహించగలిగిన శక్తిని ఆ శివుడు నాకు ప్రసాదిస్తాడు అని నమ్మాలి. ప్రతి ఒక్కరూ దేనిని నమ్మాలి? ఒక కష్టం ఇచ్చాడు భగవంతుడు అంటే ఆ కష్టాన్ని సహించగల శక్తిని కూడా తానే ఇస్తాడు, తానే ప్రసాదిస్తాడు అని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ అని చెప్తున్నారు. ఈయన ఇప్పుడు చేసిన పని అదే. అలా ఆలోచించుకొని గురువు గారికి నమస్కారం చేసి, స్వామి నేను ధన్యుడినయ్యాను మీ మాటల ద్వారా అని నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడు. అలా అతని మాటలతో శివుడి దగ్గరికి కష్టంతో పరిగెత్తుకొని వచ్చిన భక్తుడికి తన ధైర్యము అనే అంకుశంతో, మాటలుతో, ఓర్పు చెప్పి భగవంతుడు ఇంటికి పంపించాడు. మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే తప్పకుండా అతను ధైర్యం అనే పదార్థాన్ని మన మనస్సులో నింపేస్తాడంట. భగవంతుణ్ణి దుఃఖంలో దర్శించడానికి వచ్చిన వాడికి దేవుడు ధైర్యం అనే పదార్థాన్ని నింపి పంపిస్తాడు. భగవంతుడి దగ్గరికి ఎవరొస్తే ఎలా అవుతుంది అని ఒక్కసారి తెలుసుకుందాం. భగవంతుడి దగ్గరికి నాస్తికులు వస్తే ఆస్తికులు అవుతారంట. ఆస్తికులు వస్తే వాళ్ళు భక్తులుగా మారుతారు. అదే భక్తులుగా వస్తే యోగులుగా మారుతారు. యోగులుగా వస్తే జ్ఞానులుగా మారిపోతారు. ఇంకా జ్ఞాని కంటే పై మెట్టు ఏముంటుంది? ఏమీ లేదు కదా! కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు భగవద్గీతలో. ఏమని? జ్ఞాని నేను ఒక్కటే అని చెప్పారు. జ్ఞానం సంపాదించిన తర్వాత, జ్ఞానిగా మారిన తర్వాత ఇంకా పైకి ఎక్కడానికి మెట్లు ఏమీ లేవు. అదే పరమాత్మ దర్శనం. ఇక్కడ మనకు పరమేశ్వరుడి మీద ఉన్న భక్తిని, జ్ఞానాన్ని ఆయన పాదాలకు కట్టివేసి మనం గమ్మునుంటే మనస్సుకి ధైర్యం అనే పదార్థాన్ని స్వామి చేకూర్చుతాడంట. అలా మనస్సుకి ధైర్యం అనే పదార్థాన్ని చేకూర్చుకొని శరణాగతి చెయ్యాలి. అలా శరణాగతి చేసినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం, పరమేశ్వరుడి పాదాల మీద భక్తి ఊరికే పోకుండా చక్కగా మనకు ధైర్యాన్ని నింపుతాయంట. అలా ఉండాలంటే గురువు అనుగ్రహం కావాలి. ఇవన్నీ మనం సాధించాలంటే చివరికి చూడండి ఏం చెప్తున్నారు? డైరెక్ట్ గా మనం దేన్ని సాధించలేము. ఏది సాధించాలన్నా, ఒక విషయం కొత్తగా ఏదైనా తెలుసుకోవాలన్నా ప్రతిదానికి గురువు కావాలి. ఆ గురువు ఏ దారిలో అయితే మనల్ని నడిపిస్తాడో ఆ దారిలో మనం నడిచి వెళ్ళాలి. ముందు దైవ అనుగ్రహం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. మంచి శ్రద్ధా భక్తులతో మనం కర్మని ఆచరించాలి. అసలు మనకు ఈ శరీరం ఎలా ఏర్పడింది? 3 గుణాలతో, త్రిగుణాలతో అందరికీ తెలుసు. అందులో ఈ 3 గుణాలతో, మాయతో మనకు ఈ శరీరం వచ్చింది. ఇలా వచ్చిన శరీరాన్ని మాయ నుండి తప్పించి మనస్సుని పవిత్రం చేసుకొని, అలా పవిత్రమైన మనస్సుని స్వామి యొక్క పాదాల వద్ద కట్టేస్తే, అలా కట్టేయగలగాలి అంటే గురువుల దగ్గర నుండి ముందు మనం జ్ఞానాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించిన జ్ఞానంతో మన మనస్సుని పవిత్రంగా తీసుకొని వెళ్ళి స్వామి వారి పాదాల వద్ద కట్టించి
ధరించి పొమ్మని చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. అలాగా మనం కూడా మన మనస్సు అనే మదించిన ఏనుగుకి భక్తి అనే తాళ్ళు కట్టి తీసుకొని వెళ్ళి స్వామి వారి పాదాలు అనే స్తంభానికి కట్టేద్దామా మరి? ఓం నమః శివాయ.